హైదరాబాద్ లో పలు చికెన్ షాపులపై అధికారులు కొరడా జులిపించారు. కోటిలోని మోతీ మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు చికెన్ షాపులను సీజ్ చేశారు. షాప్ యజమానులకు 5 లక్షల రూపాయల జరిమానా విధించారు. కోటిలోని చికెన్ షాపులను మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చికెన్ షాపులను పరిశీలించారు. ఈ క్రమంలో కట్ చేసిన చికెన్ ను ఎలుకలు, పందికొక్కులు తినడాన్ని చూసి మేయర్ విజయలక్ష్మి షాక్ అయ్యారు. ఎలుకలు తింటున్న చికెన్ ను వ్యాపారులు హోటల్స్ కు సప్లై చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పలు షాపుల్లో చనిపోయిన కోళ్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ ను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు తక్కువ ధరలకు వ్యాపారులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో బయటపడింది. చికెన్ షాపుల నిర్వాహకులపై విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. మోతీ మార్కెట్ లో పలు చికెన్ షాపులు సీజ్ చేసి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేశారు. నిర్వాహకులకు 5 లక్షల రూపాయలు జరిమానా విధించారు. కుళ్లిన చికెన్ అమ్ముతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పలు చికెన్ షాపులపై అధికారులు కొరడా జులిపించారు. కోటిలోని మోతీ మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు చికెన్ షాపులను సీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎవరిని లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారు ఏంటి అనేది కూడా మనకి ప్రస్తుతం ఏవిఎన్ స్క్రీన్ లో పరిస్థితి చూస్తే, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చికెన్ షాపుల మీద ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. అందులో భాగంగానే కోటి మోతీ మార్కెట్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సో తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ కట్ చేసినటువంటి చికెన్ ఎలుకలు, పందికొక్కులు తింటున్నటువంటి వైనాన్ని చూసి మేయర్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా షాక్ అయ్యారు. సో ఎలుకలు తింటున్నటువంటి చికెన్ ని హోటల్స్ కు సప్లై చేస్తున్నట్లు కూడా అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. సో చికెన్ షాపుల నిర్వాహకుల మీద కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. వాళ్ళు చికెన్ షాపుల్లో చనిపోయినటువంటి కోళ్లను అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. దాంతో పాటు ఏదైతే ఇటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి కుళ్ళిన చికెన్ ను సిటీలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. దాంతో పాటు ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానివ్వండి, దాంతో పాటు ఏదైతే ఇటు స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా వాటిని అమ్ముతున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కోటి మోతీ మార్కెట్ లో ఉన్నటువంటి చికెన్ షాపులను కూడా సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. సో కుళ్ళిన చికెన్ అమ్ముతున్నటువంటి వ్యాపారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా అధికారులకు మేయర్ విజయలక్ష్మి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వివరణ కోరగా, అంటే ఎలాంటి తనిఖీ నిర్వహిస్తున్నారు ఏంటనేది కూడా మేయర్ అడగ్గా వారికి 500 ఫైన్ వేస్తున్నామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేయర్ వారికి 500 ఫైన్ కాదు 5 లక్షల ఫైన్ విధించాలంటూ కూడా, జరిమానా విధించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చికెన్ షాప్ వ్యాపారులకు దాదాపు 5 లక్షల పెనాల్టీ, భారీ పెనాల్టీని కూడా విధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 4 షాపులను కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా, గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఏదైతే ఇటు చికెన్ షాపులని మాత్రమే కాదు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇటు వ్యాపార సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే దాదాపు ఒక 200కు పైగా కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 400 మందికి కూడా వ్యాపారులు కూడా పెనాల్టీలు విధించినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు 1,20,00,000 మంది జనాభా ఉండగా అందులో దాదాపు నగరంలో 1,00,000కు పైగా హోటల్స్, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద కూడా ఇటు రానున్న రోజుల్లో ఇటు వ్యాపారంలో మార్పు వచ్చేంత వరకు కూడా ఈ డ్రైవ్స్ కొనసాగించి తీరుతామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. బట్ ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఇటు చికెన్ షాపుల్లో మాత్రం పూర్తిగా కుళ్ళినటువంటి చికెన్ ను రోజుల తరబడి నిల్వ ఉంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టేసి ఇటు హోటల్స్ కి సప్లై చేస్తున్నటువంటి, ఇందులో అత్యధికంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హోటల్స్ కి సప్లై చేస్తున్నట్లు కూడా
అధికారులు గుర్తించారు. ఇటు హోల్ సిటీ లో ఉన్నటువంటి మలక్పేట్ కానివ్వండి, చంద్రయాన్ గుట్ట, చార్మినార్ లాంటి హోటల్స్ కి తక్కువ ధరలకు వీటిని అమ్ముతున్నారు. సో వారు కూడా ఆ వ్యాపారులు కూడా 69 కి చికెన్ బిర్యానీ, 59 కు చికెన్ బిర్యానీ అంటూ కూడా ఏదైతే ఇటు కస్టమర్లను తక్కువ ధరలకు బిర్యానీని అమ్ముతూ ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేసి కనీస ప్రమాణాలు పాటించకుండా ఏదైతే లాభార్జన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాట మారుతున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం మాత్రమే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నారు. భారీగా జరిమానాలు కూడా విధించారు. దాంతో పాటు కొంతమంది వ్యాపారుల మీద కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే అక్కడ పరిస్థితి చూస్తే లోపల చికెన్ సెంటర్ లోపల ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా దుర్గంధమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. అసలు వెళ్ళాలన్నా కూడా ముక్కు మూసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ చికెన్ షాపులు అన్ని కూడా ఏదైతే ఇటు మోతీ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ మెజారిటీ చికెన్ షాపులు అన్ని కూడా ఏదైతే ఇటు రెస్టారెంట్లకు, హోటల్స్ కు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలుకలు తింటున్నటువంటి కుళ్ళిన చికెన్ ఇటు ఏదైతే వ్యాపారులు లాభార్జన ధ్యేయంగా వెళ్ళడం మీద మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం రైట్. థ్యాంక్ యూ నుమాన్.